ఇప్పటికీ అదే కోపం ఉంది మీకు. సిద్ధార్థ రెడ్డిని చూసిన తర్వాత ఏమనిపించింది? అంటే ఇన్నేళ్ళు అయిపోయింది, ఇంకా క్షమించారా, లేకపోతే కోపంగా అనిపించిందా? ఆ టైంకి అక్కడికి వెళ్ళిపోయి అతను ఏమన్నా చెయ్యాలన్నంత బాధ అనిపించిందా? ఎగ్జాక్ట్ ఫీలింగ్ ఏంటి మీరు సిద్ధార్థ రెడ్డిని చూసిన తర్వాత? ఒక స్వార్థపరుడు అనిపించింది. స్వార్థపరుడు, తన జీవితానికి అడ్డొచ్చిన వాళ్ళని ఎవరైనా తీసేస్తాడు, తన డెవలప్మెంట్కి ఎవరైనా అడ్డొచ్చిన వాళ్ళని ఎవరైనా తీసేస్తాడు. అట్లాంటి స్వార్థపరుడు, నికృష్టుడు, రాక్షసుడు అనిపించింది చూస్తూ ఉంటే. నాకేం దయ కలగలే. నా బిడ్డను పోగొట్టుకున్నా, నేను నా ఫ్యామిలీ ఎదగలే, మేము కష్టపడుతున్నాం, గోసపడుతున్నా. ఇంకా ఏ అమ్మాయిని చూసినా నా కూతురే కనబడుతుంది వాళ్ళలో. కారణం ఎవరు? ఆ దుర్మార్గుడు. ఇచ్చిన జడ్జిమెంట్ కూడా నేను చట్ట పరిధిలో సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఇచ్చింది కాబట్టి రిసీవ్ చేసుకుంటాను. బట్ నేను సాటిస్ఫై కాలే, సంతృప్తి పొందలే, ఆ జడ్జిమెంట్కి సంతృప్తి పొందలే. అంటే ఎలాంటి శిక్ష పడాలి? యావజ్జీవ శిక్ష పడాలి. ఒక ప్రాణాన్ని తీసిన వాడికి ఇంతేనాంటి శిక్ష? 555 రోజులు అంటున్నారు. 555 రోజుల తర్వాత మళ్ళీ వస్తాడు వాడు, మంచిగా ఎంజాయ్ చేస్తాడు లైఫ్ని. బట్ నా బిడ్డ రాదు కదా. ఒక ప్రాణానికి 555 రోజులు, 2 సంవత్సరాలే నా శిక్ష. ఒక ప్రాణం పోతే ఎంకరేజ్ చేసినావా, ఏం చేసినావా అనేది తర్వాత. ఎంకరేజ్ చేస్తే ప్రాణం మీద పోయింది కదా. ఒక ప్రాణం విలువ 2 సంవత్సరాలా? ఎక్కడుందండి ధర్మము? ఎక్కడుందండి న్యాయము?